హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. ఏపీ టెట్కి సంబంధించిన 6వ తరగతి సోషల్ 2వ పాఠం గ్లోబు భూమికి నమూనా అనే పాఠంలోని బిట్లను చూద్దామండి. ఇప్పుడు మొదటి పాఠం బిట్లు మీరు చూస్తున్న రైట్ సైడ్ టాప్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా ఉంది. మొదటి పాఠం యొక్క లింకు చూడండి. ఇప్పుడు టాపిక్లకు వెళ్తే మొదటి బిట్, ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ ఏ అక్షాంశం, బి రేఖాంశం, సి భూమధ్య రేఖ, డి అక్షం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి అక్షం. రెండో బిట్టు, భూమిని 2 సమాన అర్ధభాగాలుగా చేయు రేఖ ఏ భూమధ్య రేఖ, బి కర్కట రేఖ, సి మకర రేఖ, డి అక్షం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ భూమధ్య రేఖ. మూడవ క్వశ్చన్, మొత్తం రేఖాంశాలు ఎన్ని? ఏ 360, బి 180, సి 90, డి 270. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ 360. నాలుగో క్వశ్చన్, ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది? ఏ ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పశ్చిమార్ధగోళం, డి పూర్వార్ధగోళం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి దక్షిణార్ధగోళం. ఐదవ క్వశ్చన్, అక్షాంశాలలో పొడవైన అక్షాంశం ఏది? ఏ కర్కట రేఖ, బి మకర రేఖ, సి భూమధ్య రేఖ, డి ఆర్కిటిక్ వలయం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి భూమధ్య రేఖ. ఇప్పుడు ఆరో బిట్ అండి, భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల అర్ధగోళం ఏంటి? ఏ ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పశ్చిమార్ధగోళం, డి పూర్వార్ధగోళం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఉత్తరార్ధగోళం. ఏడో బిట్ అండి, 0 degrees రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు? 0 degrees రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు? ఏ భూమధ్య రేఖ, బి గ్రీనిచ్ రేఖ, సి అంతర్జాతీయ రేఖ, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి గ్రీనిచ్ రేఖ. ఎనిమిదవ బిట్టు, అంతర్జాతీయ దినరేఖ అని దేనినంటారు? ఏ 0 degrees రేఖాంశం, బి 0 degrees అక్షాంశం, సి 180 degrees రేఖాంశం, డి 90 degrees రేఖాంశం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అంతర్జాతీయ దినరేఖ అండి. ఆన్సర్ సి 180 degrees రేఖాంశం. నైన్త్ బిట్, గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఈ భాష నుండి వచ్చింది? ఏ లాటిన్, బి గ్రీక్, సి రోమన్, డి ఫ్రెంచ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ లాటిన్. 10th బిట్ అండి, అక్షాంశం అంటే లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అను లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం ఏమిటి? ఏ పొడవు, బి వెడల్పు, సి ఎత్తు, డి లావు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి వెడల్పు.
ఇప్పుడు 11th పెట్టండి. 0 degrees రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. ఏ ముఖ్య రేఖాంశం, బి ప్రామాణిక రేఖాంశం, సి గ్రీనిచ్ రేఖాంశం, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి పైవన్నీ. 12వ బిట్ లాంగిట్యూడ్ అనే లాటిన్ పదమునకు అర్థం ఏమిటి? ఏ పొడవు, బి వెడల్పు, సి మందం, డి పరిధి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం పొడవు. ఇప్పుడు 13th బిట్ అండి. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఏ అక్షాంశాలు, బి రేఖాంశాలు, సి ఏ అండ్ బి, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజన అక్షాంశాల వల్ల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు 14th బిట్. రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైనటువంటి భూచలనం ఏమిటి? ఏ భూభ్రమణం, బి భూ పరిభ్రమణం, సి 2, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. 15th బిట్ అండి. ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూచలనం ఏమిటి? ఏ భూభ్రమణం, బి భూ పరిభ్రమణం, సి 2, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఇప్పుడు 16th బిట్ అండి. భూకక్ష పొడవు ఎంత? ఏ 965 మిలియన్ కిలోమీటర్లు, బి 1610 మిలియన్ కిలోమీటర్లు, సి 695 మిలియన్ కిలోమీటర్స్, డి 569 మిలియన్ కిలోమీటర్స్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ 965 మిలియన్ కిలోమీటర్ల పొడవు ఈ భూకక్ష యొక్క పొడవు అండి. 17th బిట్. సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు ఏమిటి? సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు. ఏ జూన్ 21, బి డిసెంబర్ 22, సి మార్చి 21, డి సెప్టెంబర్ 23. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ జూన్ 21. 18th బిట్ అండి. సూర్యుని కిరణాలు మకర రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు. ఏ జూన్ 21, బి డిసెంబర్ 22, సి మార్చి 21, డి సెప్టెంబర్ 23. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి డిసెంబర్ 22. ఇప్పుడు 19th బిట్ అండి. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఏ 365 1/4, బి 365, సి 366, డి 364. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి 366. 20th బిట్ అండి.
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే భూమికి ఎవరు కనిపించరు అన్నది మనం అర్థం చేసుకుంటే ఆ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం అంటే కనిపించకుండా ఉండడం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఏమి కనిపించదు అన్నది అర్థం చేసుకోండి. ఆప్షన్ ఏ చంద్రగ్రహణం, బి సూర్యగ్రహణం, సి 2, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి సూర్యగ్రహణం. ఇప్పుడు 21 బిట్ అండి. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం ఏమిటి? ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి నక్షత్ర రాశులు, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి సూర్యుడు. ఇప్పుడు 22 బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు? ఏ వర్షాకాలం, బి శీతాకాలం, సి వేసవికాలం, డి ఏది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి వేసవికాలం. 23వ బిట్ అండి. 0 డిగ్రీస్ రేఖాంశంకు అవతల వైపు ఉన్న రేఖాంశం ఏమిటి? 0 డిగ్రీస్ రేఖాంశమునకు అవతల వైపు ఉన్న రేఖాంశం ఏమిటి? ఏ 180 డిగ్రీస్ రేఖాంశం, బి 0 డిగ్రీస్ రేఖాంశం, సి 150 డిగ్రీస్ తూర్పు రేఖాంశం, డి 150 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ 180 డిగ్రీస్ రేఖాంశం. 24th బిట్ అండి. భూమి యొక్క కక్ష ఏ ఆకారంలో ఉంటుంది? ఏ త్రిభుజం, బి చతురస్రం, డి సి దీర్ఘచతురస్రం, డి వృత్తాకారం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి వృత్తాకారం. భూమి తన అక్షంపై ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? ఏ తూర్పు నుండి పడమర, బి పడమర నుంచి తూర్పు, సి ఉత్తరం నుండి దక్షిణం, డి దక్షిణం నుండి ఉత్తరం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి పడమర నుండి తూర్పుకు. నెక్స్ట్ 26 అండి. భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ఏ 1600 కిలోమీటర్లు, బి 1610 కిలోమీటర్స్, సి 1620 కిలోమీటర్స్, డి 1630 కిలోమీటర్స్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి 1610 కిలోమీటర్స్. 27వ బిట్టు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఏ ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పూర్వార్ధగోళం, డి పశ్చిమార్ధగోళం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఉత్తరార్ధగోళం. 28th బిట్ అండి. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఏ ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పూర్వార్ధగోళం, డి పశ్చిమార్ధగోళం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఉత్తరార్ధగోళం. లాస్ట్ బిట్ అండి. అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? ఏ
ఉత్తరార్ధగోళం, బి దక్షిణార్ధగోళం, సి పూర్వార్ధగోళం, డి పశ్చిమార్ధగోళం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి దక్షిణార్ధగోళం. ముఖ్యమైన కొత్త బిట్స్ అండి. ఒకటోది, భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. రెండో బిట్, పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. మూడో బిట్, ఆధునిక గ్లోబును 1570లో టకీ ఆల్దిన్ రూపొందించాడు. ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దం, పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్, ఆధునిక గ్లోబును 1570లో టకీ ఆల్దిన్ రూపొందించారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మరి ఇంత ముఖ్యమైన వీడియోలు మీకు షేర్ చేస్తున్నందుకు మాకు ఒక చిన్న లైక్ ఇస్తే మాకు ఎంతో ఉత్సాహవంతంగా మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో మాకు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హారీ సైనింగ్ అవుట్.